నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఖమ్మంలో సామాన్యునిపై అధికారి అజమాయిషీ. ఖమ్మం ఇందిరానగర్ సెంటర్లో ట్రాఫిక్ ఎస్ఐ ఎస్జి అమీర్ అలీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుని వాహనాన్ని ఆపి అసభ్య పదజాలంతో తిడుతూ నెంబర్ ప్లేట్ తెచ్చిపెట్టినా కూడా ఫైన్ విధించారు. బీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరిక. 10 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న గుర్తింపు ప్రాధాన్యం లభించడం లేదని 14వ వార్డు నేత గుగులోత్ రాము కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించండి అంటున్న సిఐ సాగర్. కారేపల్లి క్రాస్ రోడ్లో వాహనాలను తనిఖీ చేస్తూ కారేపల్లి మండలం రూరల్ సిఐ నూనావత్ సాగర్, ఎస్ఐ బైర్బోడి వాహనదారులతో వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించండి అంటూ సూచించారు. కల్లూరులో విద్యుత్ నిలిపివేత. కల్లూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మున్సిపల్ ఎన్నికల బరిలో 415 మంది. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలు ఎన్నికల బరిలో మొత్తం 415 మంది అభ్యర్థులు నిలిచారు. ఏదులాపురం 109 మంది, వైరా 84, మదిర 80, సత్తుపల్లి 72, కల్లూరు 70 మంది పోటీ పడుతున్నారు. అందులో 372 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వర్షాకాలం ధాన్యం కొనుగోళ్ల రికార్డు. ఖమ్మం జిల్లాలోని వానాకాలం ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో ముగిశాయి. 3.30 మెట్రిక్ టన్నుల లక్ష్యానికి 3.67 మెట్రిక్ టన్నుల సేకరించి రైతులకు 877.98 కోట్లు చెల్లించినట్లు డిఎస్ఓ చందన్ కుమార్ తెలిపారు. కాల్వకు గండి. కల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో సాగర్ ప్రాజెక్టు పరిధిలోని మైనర్ కాల్వ డ్రాప్ వద్ద గండి పడింది. అక్కడ నీరు వృధా కావడంతో పాటు డ్రాప్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మున్సిపల్ బరిలో 82 మంది అభ్యర్థులు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 23 వార్డులకు మొత్తం 124 మంది అభ్యర్థులు 154 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 42 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు. వైరా నియోజకవర్గం సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాజీ అధ్యక్షుడు సతీమణి విత్డ్రా. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ భార్య అయిన ఇందుమతి 11వ వార్డు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ దానిని ఉపసంహరించుకున్నారు. ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఈసీఆర్. వైరాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు ఈసీఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. 3017 మెట్రిక్ టన్నుల యూరియా. చింతకానికి 3017 మెట్రిక్ టన్నుల యూరియా 3 జిల్లాల రైతుల అవసరాల కోసం ఆర్ఎఫ్సిఎల్ కంపెనీకి చెందిన 3017.16 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు చేరింది. ఖమ్మం జిల్లాకు 1517.16 మెట్రిక్ టన్నులు, 500 మెట్రిక్ టన్నులు భద్రాద్రి జిల్లాకు, 800 మెట్రిక్ టన్నులు మహబూబాద్ జిల్లాకు, 200 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా నిల్వ చేశారు. మున్సిపాలిటీల బరిలో 70 మంది అభ్యర్థులు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు మొత్తం 178 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 108 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 70 మంది బరిలో పోటీకి దిగారు. పొంగిలేటి ఇంటింటి ప్రచారం. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో 18వ వార్డు బారుగుడెం, 19వ వార్డు గొల్లగూడెంలో ప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 15వ వార్డు ఏకగ్రీవం. ఏదులాపురం మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మంగతాయి, సిపిఎం అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి మిర్చి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు తగ్గాయి. కింటా ఏసీ మిర్చి ధర 19,200, కొత్త మిర్చి ధర 19,700, పత్తి ధర 7,800 పలికింది. యాప్తో యూరియా పంపిణీ. ఖమ్మం జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా సాగిందని కలెక్టర్ తెలిపారు. గాయపడ్డ గౌడ యువకుడు. ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి గ్రామానికి చెందిన రేసు సురేష్ గౌడ్ తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అతను కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సాయం అందజేత. ఖమ్మం నగరంలోని ఏఐటియుసి మమతా జనరల్ హాస్పిటల్ ఆటో యూనియన్, విఆర్కే సిల్క్స్ ఆటో అడ్డా, ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ కమిటీ సభ్యుడు పశువులేటి ఉపేందర్కు ఆర్థిక సాయం అందించారు.